హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్యుజైన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో పికిల్ పెసర ఆవకాయ. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా మామిడికాయని ఒకటే తీసుకున్నానండి. ఒక మామిడికాయ చెక్కు తీయకుండా ఆవకాయకి తొరుక్కున్నట్టుగా ముక్కలుగా తొరుక్కోవాలి, చిన్న చిన్న ముక్కలు. తర్వాత ఇందులోకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, ఇంగువ, పసుపు, పెసరపప్పు. ఈ పెసరపప్పు ఏమో తీసుకున్న మామిడికాయని బట్టి మనం ఈ పెసరపప్పు అనేది తీసుకోవాలి. ఉప్పు కారాలు కూడా సేమ్ అంతే. మామిడికాయ ముక్కలు ఎన్ని ఉంటే దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలి ఇవన్నీ క్వాంటిటీస్, తక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి. నేనైతే ఒక కాయకే తీసుకున్నాను అనమాట. అందుకని ఒక చిన్న గ్లాసుడు తీసుకున్నాను పెసరపప్పు. ఈ చిన్న గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను అనమాట. దీనిలోనేమో పావుంతేమో సాల్ట్ తీసుకున్నాను, అరకేమో ఉప్పు తీసుకున్నాను, ఇంగువనేమో ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది, పసుపు చిటికెడ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా నిలవ ఉండదు, కొంచెంగా పెట్టుకుంటే మంచిది. పెసరకాయ ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట. అప్పటికప్పుడు చేసుకొని ఇవాళ చేసుకొని సాయంత్రానికో లేకపోతే రేపొద్దుటైనా కూడా వేసేసుకోవచ్చు. మరి సీజన్లో అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటే సంవత్సరం అంతా మాత్రం పెద్దగా నిలవ ఉండదు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని, బాండి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ ఏం వేయక్కర్లేదు, ఉట్టిన డ్రై రోస్ట్ పెసరపప్పు ఇలా వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా మాడకుండా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం రంగు మారి దోరగా వేసుకోవాలి, మాడకూడదు, అలానే పచ్చి పచ్చిగానే ఉండకూడదు. దగ్గరుండి అలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి. వదిలేసి పక్కకి వెళ్ళిపోయామంటే మాడిపోతే అస్సలు టేస్ట్ బాగుండదండి. ఇలా దోరగా వేపుకుంటూ ఉండాలి. అందుకని ఇలా నిలబడి ఇక్కడే కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా రంగు మారిన తర్వాత కొంచెం ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకొని ఈ పెసరపప్పు చల్లారే వరకు ఉంచుకోవాలండి. చల్లారాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఈ తరిగిన ముక్కల్ని కూడా కొలుచుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పెసరపిండి ఎంత వేయాలో తెలియాలంటే ముందు ఈ ముక్కల్ని కొలుచుకోవాలి, తరిగిన ముక్కలు. ఇవి ఇంచుమించు కొంచెం తక్కువ 3 గ్లాసులు అయినాయండి ముక్కలు నాకు. దీన్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోవాలి మనం. చల్లారిన పెసరపప్పు ఇలా చల్లారిపోవాలండి బాగా. వేడి మీద వేస్తే మెత్తగా అయిపోయి ఉండ కింద అయిపోతుంది పెసరపప్పు కూడా. అందుకని ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి. పెసరపిండిని ఇలా మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలండి. ఇలా పొడి మెత్తగా ఉండాలి. మెత్త అంటే మరీ మెత్త పొడి కాదు, కొంచెం బరగ్గానే ఉంటుంది. ఇలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఈ ముక్కల్లోకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ముక్కల మీద ఇలా వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్లు వేసుకుంటే చాలండి, ఆ చిన్న గ్లాస్ కాబట్టి.
దీనికి మాత్రం నువ్వుల నూనె కానీ అంటే పప్పు నూనె అది కానీ లేకపోతే వేరుశనగ నూనె కానీ బాగుంటుంది ఈ పచ్చడికి. ముందుగా ఇలా ముక్కలకి ఎందుకు నూనె పట్టిస్తున్నానంటే ఈ ఉప్పు కారం పెసరపిండి ఇవన్నీ కూడా దీనికి బాగా పట్టుకుంటాయి అన్నమాట ముక్కల్లో నూనె వేస్తే ముందు. తర్వాత ఈ ముక్కల్లో మొదటిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముక్కలకి సరిపోయినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కారం, ఆ తర్వాత పసుపు, వేసి మొత్తం ఇలా కలపాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పెసరపిండి, పెసరపిండి కూడా వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు కారం పసుపు పెసరపిండి ఇవన్నీ వేసి బాగా ఇలా కలుపుకోవాలండి. ఒకవేళ కనుక నూనె తక్కువైనట్టయితే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇది ఊరాక బాగా నూనె పైకి వస్తుందిగా కలిపి పెట్టుకుంటే నూనె పైకి వస్తుందండి కాసేపటికి. లేదు తక్కువైందంటే మళ్ళీ కలిపినప్పుడు మళ్ళీ నూనె కావాల్సి కలుపుకోవచ్చు తక్కువైతే. ముందు ఇలా పొడి పొడిగానే ఉంటాయి ముక్కలన్నీ కూడా. ఆ తర్వాత ఇందులో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ పౌడర్, ఇంగువ పొడి కూడా ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి వాసన. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నూనె కావాలంటే పోసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఈ ముక్కలకి నూనె సరిపోయినట్లేదు, కొంచెం 2 స్పూన్లు వేసుకోవచ్చండి. కొంచెం నూనె సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవడమే. కాసేపటికి ఈ ముక్కల్లో ఊట అది వచ్చి బయటకు వచ్చి నూనె అది కలిసి కొంచెం తడిగానే అవుతుందన్నమాట. ఇంత పొడి పొడిగా ఉండదు పచ్చడి. ముక్కలకి ఉప్పు కారం పట్టాలి కదా. ఈ విధంగా కలిపి ఒక మూత పెట్టేసుకోవాలి దీనిపైన. ఇది పెద్దగా ఊరక్కర్లేదు, వీలైతే సాయంత్రం వేసుకోవచ్చు, లేకపోతే 2వ రోజైనా తినేయచ్చండి. కాస్త ముక్కలు పచ్చిగా ఉంటాయి. లేదంటే 3వ రోజుకి ఇంకా బాగా ఊరి మామూలు ఆవకాయలాగానే ఉంటుందన్నమాట. అయితే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండదు, టెంపరీగా అప్పుడు 1 నెల 2 నెలలకు కావాల్సి ఇలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెసరావకాయ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. దీనిపైన ఒక మూత పెట్టుకోవచ్చు, లేదా ఇది వేరే గాజు సీసాల్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని 3వ రోజు కలుపుకొని తినచ్చు. లేదు అంటే రేపైనా కూడా తీసుకొని వేసుకోవచ్చు. ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయండి, అయితే ఇష్టమైన వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్ అవి ఉంటే కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని 1 డేలో తినేసేసే ఆవకాయ అన్నమాట. ఇది పెద్దగా ఊరక్కర్లేదు. ఇది ఇందులో ఆవు పిండి అది వేయం కాబట్టి ఆవు పిండి పడని వాళ్ళు కూడా తినచ్చు. కొంతమంది ఆవు పిండి పడదని అంటూ ఉంటారు కదా, వేడి చేస్తుందని. అలాంటి వాళ్ళు కూడా ఈ ఆవకాయని తినచ్చు. ఈ పెసరపిండి కాబట్టి ఇది కూడా సమ్మర్లో చలువ చేస్తుంది. దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదండి. ఇది పప్పుల్లో నంచుకోవచ్చు, లేదా ఉట్టిగా అన్నంలో కలుపుకొని తినచ్చు. ఇడ్లీకి దోశకి వాటికి కూడా నంచుకొని తినచ్చు. ఈ పిండి ఎక్కువ కావాలంటే ఎక్కువ పిండి వేసుకోవచ్చండి. కొంతమంది ఈ పిండి ఎక్కువ లైక్ చేస్తారు, ముక్కలు తక్కువ వేసుకుంటారు. అలా అయినా వేసుకోవచ్చు, లేదా ముక్కలకి సరిపడా కూడా వేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు. పిండి ఎక్కువ కావాలంటే ఈ
ఈ పెసరపిండి, ఉప్పు, కారాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు నేను చేసిన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.